ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమతి హత్య జరిగింది ఈ ఇంట్లోనే కాబట్టి ఇంట్లో అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు. నీ ఫింగర్ ప్రింట్స్ కూడా కావాలని ఆ సీత డిమాండ్ చేస్తుంది. ఆ కత్తి మీద ఉన్న సీత ఫింగర్ ప్రింట్స్ తో పాటు వేరే ఫింగర్ ప్రింట్స్ నీవే అయ్యుంటాయి. నువ్వు కిందకొచ్చి నీ వేలి ముద్రలు ఇచ్చావు అంటే ఖచ్చితంగా దొరికిపోతాం. ఏం చేద్దాం? అదే నాకు టెన్షన్ గా ఉంది. అలా అని నువ్వు వేలి ముద్రలు ఇవ్వకపోతే రామ్ ఒప్పుకునేలా లేడు. ఇప్పటి వరకు సుమతి హత్య విషయంలో నీ మీద సీతకు మాత్రమే డౌట్ ఉంది. రామ్కి కూడా డౌట్ వచ్చింది అంటే నిన్ను చంపేస్తాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? దీని నుంచి నన్ను తప్పించలేవా? అదే నేను ఆలోచిస్తున్నాను. ముందైతే నువ్వు కిందకి రా, ఏదో ఒకటి చేద్దాం. నువ్వెళ్ళు, నేను వస్తాను. ఏ ఇట్నుంచిటే పారిపోదాం అనుకుంటున్నావా? అలా చేస్తే నేను దొరికిపోతాను. ఆ శివకృష్ణ నిన్ను కూడా ఎన్కౌంటర్ చేస్తాడు. నేను ఎక్కడికి పారిపోను. వాష్రూమ్కి వెళ్ళొస్తాను, నువ్వెళ్ళు. ఇద్దరం కలిసే వెళ్ళాలి. నేను బయట వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చేయ్. పద. రారా గౌతమ్, నువ్వే అసలు ముద్దాయివి అని నా అనుమానం. నీ వేలు ముద్రలతో నిన్ను ఊరి కంబం ఎక్కిస్తాను. నానా, ఈ గౌతమ్ వేలు ముద్రలు కూడా తీసుకోండి. నేనెందుకు నా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి? ఇక్కడ అందరూ ఇచ్చారు గౌతమ్, నువ్వు కూడా ఇవ్వాలి. ఎందుకు బ్రో? నేను సుమతి ఆంటీ చనిపోయిన తరువాతే కదా నేను ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చాను. అంతకు ముందే మా సుమతి అత్తమ్మ నిన్ను ఈవిటీజింగ్ కేసులో అరెస్ట్ చేయించింది. నీ మీద స్టేషన్లో కేసు ఫైల్ అయి ఉంది. అది నేను కాదని ఆ స్టేషన్ సిఐ చెప్పారు కదా. అది మేము నమ్మట్లేదు. సుమతి హత్య చేయబడిన రోజు రాత్రి ఏం జరిగిందో ఎవరికి తెలుసు? మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను మీ మీద హ్యూమన్ రైట్స్లో కేసు వేస్తాను. ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి నీ ఇష్టం వచ్చింది చేసుకో. మా అమ్మ హత్యతో నీకు సంబంధం లేనప్పుడు నీ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి ఏమైంది గౌతమ్? పోలీసులు చెప్పింది చెయ్యి గౌతమ్. వేలి ముద్రలివ్వు. ఇవ్వకపోతే నిన్ను 4 తన్నైనా తీసుకుంటారు. పోలీసు మర్యాదలు చేయించుకోవాలంటే చెప్పు. అక్కర్లేదు, తీసుకోండి.
ఎక్స్క్యూజ్ మీ. మహా ఇప్పుడు ఈ సిఐ వచ్చాడేంటి మహా? ఆ శివకృష్ణని సస్పెండ్ చేయించడానికి నేనే రప్పించాను. ఇక్కడేం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా? సుమతి హత్య కేసు విషయంలో ఈ శివకృష్ణ మా అందరినీ సస్పెక్ట్ చేస్తూ మా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నాడు సిఐ గారు. అవునా మేడం? వాట్ మిస్టర్ శివకృష్ణ, ఈ ఏరియా నా స్టేషన్ పరిధిలోకి వస్తుంది. నా పర్మిషన్ లేకుండా నా పరిధిలోని ఈ ఏరియాలో నువ్వెలా డ్యూటీ చేస్తావు? అది క్షమించరాని క్రైమ్ కదా. అది అలా అడగండి సిఐ గారు. అడిగేవారు ఎవ్వరూ లేరని ఈ ఎస్ఐ గారు రెచ్చిపోతున్నారు. ఇది క్రైమ్ అయితే మీ అండర్లో లేని ఈ సబ్ ఇన్స్పెక్టర్తో ఆ రోజు నా చెల్లెలు సుమతిని ఎలా అరెస్ట్ చేయించారు సార్? కరెక్ట్ నాన్న. ఆన్సర్ అదిరింది కదా సిఐ గారు. ఏంటి, రివెంజా? కాదు, లాజిక్. ఈ రోజు మా నాన్న చేసింది క్రైమ్ అయితే ఆ రోజు మీరు చేసింది క్రైమే. నువ్వేమైనా వకీల్ సాబా? మీ నాన్న తరపున వాదిస్తున్నావు? కాదు సిఐ గారు, తను జస్టిస్ సీత. హ్మ్. అరటి తొక్క మొక్కజొన్న పొత్తేం కాదు. ఆ రోజు నేను డిఎస్పీ గారి పర్మిషన్ తీసుకుని సుమతిని అరెస్ట్ చేయడానికి ఈ శివకృష్ణకు స్పెషల్ డ్యూటీ వేశాను. ఈ రోజు నేను కూడా ఎస్పీ గారి నుంచి పర్మిషన్ లెటర్ తీసుకునే ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను సార్. ఏంటి, ఎస్పీ గారి పర్మిషన్ తీసుకున్నారా? ఏ డౌటా సిఐ గారు? నాన్న, ఆ లెటర్ చూపించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.